ప్రైజ్ కలగడండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని మరి శ్రేష్టమైన అంశాలు తెలుసుకుందామా? దేవుని యొక్క సత్యమైన మాటలు తెలుసుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున ఒక వ్యక్తి నవ్వుతున్నా లేకపోతే ఏడవలేక ఏడుస్తున్నా ఏది నటిస్తున్నాడ్రా అని చెప్తారు. అవునా కాదా? అంటే నటన అనేది ఒక వ్యక్తి చాలా గొప్పగా నటిస్తేనే ఆహా ఏమి నటిస్తున్నాడ్రా అని చెప్తారు. ఆ నటించే వ్యక్తిలో ఒక గొప్ప వ్యక్తి గురించి తెలియచేయాలనుకుంటున్నాను. ఆమె మహానటి. మహానటి అనగానే ఆమె సావిత్రి గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె డిసెంబర్ 6న జన్మించింది. డిసెంబర్ 26న మరణించినట్లుగా మనం ఆ యొక్క హిస్టరీ పరంగా చూసి తెలిసింది. ఈవిడ యొక్క ప్రస్థానం అంటే సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అంటే మరి తను జన్మించే నాటికి తండ్రి చనిపోవడం ద్వారా తల్లి కనీసం ఒక 100 రూపాయలు కూడా తన దగ్గర లేకపోవడం ద్వారా ఆమె ఏం చేసిందంటే ఆ తన అక్కగారి ఇంటికి వెళ్ళి బ్రతుకుదాం అని చెప్పి అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క సావిత్రి గారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. ఆమె అక్కడ ఉన్న అంకుల్ మరి వాళ్ళ దగ్గర పెరగడం, ఆమె తన డాన్స్ మీద ఆసక్తి చూపించి అవన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా ఆమె అలాగా సినిమా ప్రస్థానంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే సినిమా ప్రస్థానంలోకి అడుగు పెట్టిందో ఆమెకున్న నటన, ఆమెకున్న అందము, ఆ యొక్క సౌందర్యము, ఆ స్థితిని బట్టి ఆమె అనేకమైన సినిమాల్లో మూవీస్ లో నటిస్తూ ఆ అత్యధికమైన పారితోషికం మాయాబజార్ మూవీకి చూసుకుంటే అత్యధికమైన పారితోషికం ఇవన్నీ కూడా నేను చూడలేదండి, చెప్తున్నాను. ఇవి హిస్టరీ పరంగా తెలుసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆ అహనా పెళ్ళంట అని ఏదో ఉంటది కదా, ఆ మాయాబజార్ మూవీకి ఆమె అత్యధికమైన పారితోషికం తీసుకొని మరి ఆమె ఎంతో ఉన్నతంగా ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగింది. నంది అవార్డులు ఇవన్నీ కూడా తీసుకుంది. అంతేకాదు ఆ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఎంతో మంది జీవించిన స్థితిని ఆమె ఆశ్రయించిందని చెప్పవచ్చు. ఆమె ఎందుకంటే వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆమె ధరించే వస్త్రములు వేసుకున్న కాస్ట్యూమ్స్ వేసుకోకుండా ఆమెకు కుట్టడానికి అనేక మంది మిషన్ వారు అంటే దర్జీలు ఆనాటి కాలంలో ఆమె దగ్గర ఉండేవారు. అంతేకాదు ఆమెకి 7 వారాల నగలుంటే ఆ నగలన్నీ కూడా 7 వారాలకు సంబంధించినవి. అవన్నీ గిల్డ్వి కాదండి, గోల్డ్వే. ఆ నగలన్నీ కూడా ఆమె తయారు చేసేవారు, ఆమెకి ఉండేవారు. అంతేకాదు కానీ ఆమె బిడ్డల్ని చూసుకోవడానికి ఆమెకి ఎంతో పనివారు అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆమె నటించే ఆ మహాప్రస్థానంలో ఆ నటనా జీవితం కొనసాగుతున్న జీవితంలో ఆమె సంపాదించుకోవడమే కాదు అనేక మందికి ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఆమె ఉండి అనేక మంది అక్కడ ఆమె దగ్గర బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆమెకి వస్త్రములు కుట్టేవారుగా, నగలు చేసేవారుగా, ఆమె కింద పనులు చేసేవారుగా, ఆమె బిడ్డలను చూసుకునేవారుగా ఎంతో మంది వర్కర్స్ తన కింద ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఎంతో మంది వ్యక్తులు బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగిన ఈ సావిత్రి ఎప్పుడైతే లోకానుసారమైన జీవితం చెప్పాను కదా, ఈ లోకం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటదంటే మనల్ని ఆకర్షిస్తూనే ఉంటది. ఈ లోకానుసారమైన జీవితం, లోకము ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే ఈ రోజున ఈ సావిత్రి గారిని చూసుకుంటే చక్కగా అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉండేవారు. సావిత్రి గారితో మాట్లాడాలని, ఆమెతో మరి ఆమెతో ఫోటోలు దిగాలని, లేకపోతే ఆమెని కలుసుకోవాలని, లేకపోతే ఆమెతో ప్రయాణం చేయాలని, ఆమెతో డిన్నర్ చేయాలని, లేకపోతే అసలు ఆమెని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ప్రజలు ఉండి ఆనాటి కాలంలో ఎన్నో మూవీస్ హిట్ అయిన ఆమెకి ఎంతో ధనం వచ్చింది. ఆ ధనం ద్వారా ఆమె స్థిరపరచబడింది. అంతేకాదు అనేక మందికి పోషణాధారంగా కూడా ఉంది. కానీ అటువంటి ఉన్నతమైన వ్యక్తిగా ఉన్న ఈ యొక్క గొప్ప నటిగా పేరు తెచ్చుకుని ఈ వ్యక్తి తన జీవితంలో మరి చివరి దినాలలో ఏ రీతిగా గడిపిందంటే కనీసం ఆమె ఈ లోకానుసారమైన అంటే యేసు లేని జీవితం సున్నా. యేసు కలిగిండి లోకమంతా నిన్ను త్రోసివేసినా పర్వాలేదు, కానీ యేసు లేని జీవితం నీకు శూన్యం. అలాగే సావిత్రి గారు తనకున్న అందము, సౌందర్యము, తనకున్న నటనను బట్టి పొందుకున్న అభిమానము ఇవన్నీ చూసుకుంటే తనని కలుసుకోవాలి, మాట్లాడాలి, లేకపోతే తనతో పరిచయం పెంచుకోవాలి, లేకపోతే తనతో సినిమాలు మూవీలు చేయాలి, అనేక మందికి సంపాదన తెచ్చిపెట్టిన ఈ వ్యక్తి
పోషించే ఒక ఆశ్రయ స్థానముగా ఉన్నప్పుడు అనేక మంది ఆమె కింద బ్రతికిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆమె ఈ లోకానుసారమైన పాపానికి, జీవితానికి, అదే పాపాలకి, వ్యసనానికి, ఈ త్రాగుడు అనే వ్యసనానికి బానిస అయిపోయిందో, కుటుంబంలో ఉన్న కలతల ద్వారా, అంటే యేసు కలిగి ఉన్న జీవితాలు ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వ్యసనమైనా సరే యేసును కలిగిన జీవితాలు, యేసును తెలుసుకున్న జీవితాలు ఏం చేస్తారంటే ఆ జీవితాల్లో ఒక మార్పు అనేది ఉంటుంది. మరి యేసు లేని జీవితాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఈమె యొక్క జీవితమే మనకి చాలా ఉదాహరణ అండి. ఈమె దేవుని నమ్ముకునే వ్యక్తిగా ఉన్నది, దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తిగా కూడా ఉన్నది. నిజంగా అలా ఉన్న ఈమె తన ప్రస్థానం, అంటే నాకు ఆస్తులు వస్తున్నాయి, అంతస్తులు వస్తున్నాయి, ఐశ్వర్యం వస్తుంది, నా చుట్టూ అభిమానులు ఉన్నారు, నా కింద ఇంతమంది పనిచేసేవారు ఉన్నారు, నాకేంటి అని ఒకప్పుడు అనుకుంది. ఒక గొప్ప నటిగా, మహానటిగా పేరు తెచ్చుకుంది, ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుకుంది. కానీ ఒకానొక దినాన ఈ యొక్క వ్యసనానికి బానిస అయిపోయిన ఈమె యొక్క జీవితం ఎలా ఉందంటే, ఆ వ్యసనానికి ఎడిక్ట్ అయిపోయిన ఆమె ఒకానొక దినాన హఠాత్తుగా మరి జారి పడ్డం, ఆమె కోమాలోకి వెళ్ళిపోవడం, ఆ కోమాలో నుంచి బయటకు రాక ఉన్న స్థితిలో మరి అక్కడ ఉన్న వారు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి హాస్పిటల్ దగ్గర బెడ్లు ఏమి లేకపోతే అక్కడ మరి కిందే పడుకోబెట్టడం జరుగుతుంది. మరి ఆమెకి కనీసం బెడ్ లేకపోయేసరికి ఆ సినిమా వాళ్ళు కూడా వచ్చి ఆమెకి అప్పటికప్పుడు ఆ బెడ్ అరేంజ్ చేసి వెళ్ళిపోతారే కానీ ఆమె మీద అభిమానం ఉందని చెప్పి ఎవరో కూడా ఆమెని చూసి పట్టించుకుని రక్షించిన వారు ఎవరు కూడా లేరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా వ్యక్తి గురించి చెప్పాలా అంటే, ఒక వ్యక్తి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మరి ఈ మనతో కూడా అనేక మంది మాట్లాడాలని, మనల్ని కలుసుకోవాలని, మనతో ఏదో ఒక చాట్ చేయాలి, లేకపోతే మన గురించి, అంటే ఈ రోజున యవ్వనస్తులైన బిడ్డలండి, మరి స్త్రీలైనా, పురుషులైనా, లేకపోతే ఆ అనేక మంది చదువుకునే బిడ్డలు ఈ రోజున ఎలా ఉన్నారంటే, ఏ చాక్లెట్ ఇచ్చాడనో, లేకపోతే ఏ యొక్క ఆ చక్కని మాట, ఒక మంచి మాట, మనం చాలా అందంగా ఉన్నావు, లేకపోతే నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అని చెప్పి చిన్న చిన్న పొగడ్తలకి, చిన్న చిన్న చాక్లెట్స్ కి పడిపోయి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే ఆ కష్టం యొక్క విలువ కానీ, వారు చిన్నప్పటి నుంచి వారు ఎన్నో బాధలు, శ్రమలు, లేకపోతే ఎన్నో కఠినమైన పరిస్థితులు, వారికి జ్వరం వస్తే వీరికే జ్వరం వచ్చినట్లుగా, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే తల్లిదండ్రులకు అనారోగ్యం వచ్చినట్లుగా బాధపడిపోయి వారిని ఎంతో పట్టించుకుంటే, మరి ఆ యొక్క బిడ్డలు ఏం చేస్తారంటే, పెద్దవారు యొక్క ఏ చాక్లెట్ ఇచ్చిన వాడినో, లేకపోతే మంచి మాటలు, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇలా చెప్పే ఆ మాటలకు పడిపోయి తల్లిదండ్రుల యొక్క ప్రేమను గుర్తించక ఈ లోకానుసారమైన వాటికి బానిసలైపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాలి, అది యవ్వనస్తులైన బిడ్డలైనా కాదు కానీ, అధికారంలో ఉన్న వ్యక్తులైనా, సినిమా ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులైనా, మరి నువ్వు ఎట్టి అధికారం, ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగిన, ఒక పదవిని అధిరోహించిన వ్యక్తిగా ఉన్నా సరే, ఎట్టి స్థితిలో నీవు ఉన్నా సరే, నేను అభిమానించే వాళ్ళు, నిన్ను పొగిడేవాళ్ళు, నీ కోసం వచ్చేవాళ్ళు, నీతో మాట్లాడాలనుకునేవాళ్ళు, నిన్ను కలుసుకోవాలి, నీతో ఫోటో దిగాలి, లేకపోతే నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ వెంట పడి చచ్చేవాళ్ళు, నీ కోసం ప్రాణం ఇచ్చే మేము ఉన్నామని చెప్పి అనేక మంది అంటూ ఉంటారు. కానీ అది నిజమైన ప్రేమ కాదండి. దేవునికి స్తోత్రం. ఏంటి నిజమైన ప్రేమ కాదని చెప్పాలంటే, నిజంగానే ఈమెకు కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. కానీ ఏ ఒక్క అభిమాని కూడా ఆమె కోమాలోకి వెళ్ళినప్పుడు వచ్చినట్లుగా చూస్తున్నామా? ఆమెను పట్టించుకున్న ఆ అభిమానం వారిని ఆమెని హత్తును చేర్చుకున్నట్లుగా చూస్తున్నామా? సావిత్రి గారి జీవితం చూసుకుంటే, ఎప్పుడైతే తన బానిస ఆ యొక్క మత్తుకు బానిస అయిపోయి ఆ తాగుడనే వ్యసనంలో పడి ఆ కోమాలోకి వెళ్ళిపోయింది. సంవత్సరంన్నర పాటు ఆ కోమాలో మంచం మీద ఉండిపోయింది. ఆ నాటికలో మహా అందగత్తిగా ఉంది. ఆమెతో ఎంతో మంది కలుసుకోవాలనుకున్న, ఆమెని చూడాలి, ఆమెని మాట్లాడాలనుకున్న వారందరూ కూడా మరి ఆ రోజున మాట్లాడాలనుకున్న ఈ రోజున వచ్చి పలకరించే వారు ఉన్నారా అంటే ఎవరు లేరనే చెప్పాలి. అంటే నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు దొరుకుతుందంటే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు అందంగా లేనప్పుడు కూడా నిన్ను వచ్చి పలకరించేదే నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా మంది మన జీవితంలో వస్తూ ఉంటారండి. ఉన్నత ఉద్యోగంలో ఉన్న, ఉన్నతమైన హోదాను కలిగిన, ఉన్నతమైన అధికారాన్ని, నువ్వు ఏ పదవిలో ఉన్నా, ఏ యొక్క అభిమానిగా ఉన్నా, లేకపోతే ఆ అభిమాన హీరోగా ఉన్న, నీ మీద అభిమానం చూపించడానికి చాలా మంది వ్యక్తులు తన ప్రాణాలు ఇచ్చేంత రీతిగా
ఏం చేస్తూ ఉంటారంటే వారి కోసం మేము ప్రాణం ఇస్తాం, వారితో మాట్లాడాలి, ఫోటోలు దిగాలని చెప్పి వారి మీద వీరాభిమానం చూపిస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆ యొక్క అభిమానం నిజమైనది కాదని చెప్పాలి. మనుషులు అంటే మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఆస్తులు, ఐశ్వర్యాలు, అందచందాలు ఉన్నప్పుడు మనల్ని పలకరించేవాడిది నిజమైన ప్రేమ కాదు గాని, ఎప్పుడైతే మన పరిస్థితులు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో మన విహీనంగా మన జబ్బు పడిన అనారోగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను పలకరించి నిన్ను హత్తును చేర్చుకొని నిన్ను ప్రేమించే వ్యక్తులే నీ నిజమైన స్నేహితులు, నీ నిజమైన బంధువులు, నీ మేలు కోరేవారు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున అభిమానం అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కనీసం ఇంట్లో తినడానికి రేషన్ ఉండదు, లేకపోతే ఇంట్లో కనీసం పిల్లలకి బర్త్డే చేయడానికి ఆ డబ్బులు ఉండవు. కానీ వీడు ఏం చేస్తాడంటే అభిమానం పేరుతో నా యొక్క అభిమాన హీరో మూవీ వచ్చింది, లేకపోతే అభిమాన హీరో మూవీ వచ్చింది, హీరోయిన్ మూవీ వచ్చింది, నేను చూడాలి ఫస్ట్ టికెట్. లేకపోతే మొన్నే చూసాం కదండి పుష్ప ఆ మూవీకి చూసుకుంటే మరి ఒక కుటుంబం వెళ్ళి ఏమైందంటే భార్య బిడ్డలు కుటుంబం అంతా కూడా ఆ యొక్క గుంపులో నలిగిపోయి భార్య చనిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఈ లోకానుసారమైన జీవితం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే మరణానికి నడిపిస్తుంది. దేవునికి దేనికి పరిగెడుతున్నావు నువ్వు? ఏం చూడాలి, ఏం ఆనందించాలని చూస్తున్నావు? ఈ రోజున యేసు లేకుండా నీ జీవితం శూన్యం. అందంలో లేదు, ఐశ్వర్యంలో లేదు, నీకున్న హోదాలో లేదు, పలుకుబడిలో లేదు, నీకు అన్న అభిమానంలో లేదు, ఎక్కడా కూడా ప్రేమ అనేది కనిపించదు. వారందరూ కూడా ఏంటంటే మాట్లాడాలి, చూడాలి, పరిచయం పెంచుకోవాలి, ఇవన్నీ కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ లోకానుసారమైన ఎడిక్షన్స్, అట్రాక్షన్స్ అని చెప్పవచ్చు. ఈ లోకానుసారమైన జీవితం ఎక్కడికి నడిపిస్తుందండి? లోకానుసారమైన లోకాశ ఈ లోకాశ అంటే నేత్రాశ, జీవడంబం, ఇవన్నీ కూడా మనం ఎక్కడికి నడిపిస్తాయి? నిత్యనాశనానికే నడిపిస్తాయి. మరి వ్యసనాలు, ఈ రోజున మత్తు అనేది ఆమెకి ఆ వ్యసనంగా సావిత్రి గారికి అలవాటైంది. ఆ మత్తు ఆమెని కోమలకు తీసుకువెళ్ళింది. ఆ మత్తు కోమలకు తీసుకువెళ్ళిన ఆమె సంవత్సరంన్నర పాటు మంచంలో ఉంది. మరి ఆమెను అభిమానించేవారు గాని, ప్రేమించేవారు గాని, అప్పుడు ఫోటోలు దిగాలనుకున్న వారు, లేకపోతే నా చక్కని అభిమాన హీరో అని చెప్పి అనుకున్నవారు ఎవరైనా వెళ్ళి చూసారా? ఆమెని పలకరించారా? లేకపోతే ఆమెని మంచంలో ఆమె బెడ్ మీద ఉంటే ఆమెను సేవ చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అదే చెప్తున్నాను. ఈ రోజున నీకు అన్నీ ఉన్నప్పుడు నేను పలకరించేవారు కన్నా నీకు ఏమీ లేనప్పుడు, అది నీకు సౌందర్యమైనా సరే, లేకపోతే నీకు ఆస్తులైన, ఐశ్వర్యం, నీకు పదవైన ఏది లేకపోయినా సరే నిన్ను చక్కగా ప్రేమించేవారు, పలకరించేవారే నిజమైన నీ స్నేహితులు, నిజమైన నీ బంధువులు, నిజమైన నీ ఆత్మీయులని నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ సత్యాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే మనం ఒక గొప్ప ఆ లైఫ్ ని మనం రన్ చేస్తే అనేక మందికి ఆశ్చర్యముగా ఉన్నా సరే ఒకానొక దినాన ఈ లైఫ్ అనేది మనకి మరి ఎంత కాలమో ఉండదు. ఒకానొక దినాన వీరందరూ కూడా మనల్ని చూడాలి, కలుసుకోవాలి, మనల్ని మాట్లాడాలి, ఇవన్నీ అనుకున్న వారు మన పరిస్థితులు బాగాలేనప్పుడు, మనం అన్ని కోల్పోయినప్పుడు, మనం అంత విహీనంగా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని వచ్చి చూస్తారు? ఎవ్వరు చూడరు. కాబట్టి ఈ రోజున ఆ మాయాలోకమైన ఆ లోకానుసారమైన జీవితం వైపు ఎవరో చూడొద్దండి. నిజమైన ప్రేమ ఇక్కడ ఎక్కడ కూడా ఈ లోకంలో దొరకదు గాని నిజమైన ప్రేమ నిన్ను నన్ను ప్రేమించే ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని ఇర్మియా 31:3 ఈ రీతిగా సెలవిస్తుంది. శాశ్వతమైన ప్రేమ యేసు ప్రేమ. యేసు ప్రేమ ఏంటంటే ఈ రోజున ఘోర పాపిని కూడా క్షమించే ప్రేమ, పాపిష్టి జీవితం నుంచి విడిపించి పరిశుద్ధంగా జీవించే గొప్ప ప్రేమను అందించే ప్రేమ. నువ్వు ఏ వ్యసనంలో ఉన్నా, ఏ ఎడిక్షన్ లో ఉన్నా, ఏ బానిసత్వంలో, లేకపోతే నిన్ను అభిమానించే వాళ్ళు నిన్ను చూడకపోయినా, నిన్ను అభిమానించే వాళ్ళు లేకపోయినా, నిన్ను పట్టించుకునే నాదులు లేకపోయినా, యేసు ప్రేమ నువ్వు మరణానికి వెళ్లకుండా నిన్ను రక్షించాలని నిన్ను వెంటాడుతుంది. ఈ రోజున వేటి వైపు నీ పరుగు తీస్తున్నావో, వేటి వైపు నువ్వు వెంటాడుతున్నావో, వేటి వైపు నీ చూపులున్నాయో జాగ్రత్త. నీ అభిమాన హీరోయిన్ వైపా, అభిమాన హీరో వైపా, లేకపోతే నీకు నచ్చిన అమ్మాయా, నీకు నచ్చిన అబ్బాయా, నీకు నచ్చిన గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, లేకపోతే నీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడాలి, కలుసుకోవాలి, ఈ కార్యాల వైపే చూస్తున్నావా? ఇది లోకానుసారమైన జీవితం. అమ్మా జాగ్రత్త, మీతో మాట్లాడాలనుకుంటున్నారే అది నిజమైన ప్రేమ కాదు. నీ యొక్క అందాన్ని చూసి అపవాది నీకు వేసిన ఉరి, అది ఒక ఉచ్చు. అపవాది వేసే ఉచ్చు, ఉరి అని ఒకసారి గుర్తుంచుకో. ఎందుకంటే అపవాది మరి ఆదాము అవ్వలను చూసుకుంటే
ఏదైనా వనంలో చక్కగా లైఫ్ రన్ చేస్తున్న వారి జీవితంలోకి వచ్చింది. ఆ యొక్క తినకూడని వృక్ష ఫలములు టెంప్టేషన్ ఆకర్షణలు కలిగించింది. ఆ వృక్ష ఫలాలు తినేలా చేసింది. మరణానికి దారి తీసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితంలో మరణం లేదు. వారు ఎప్పుడైతే అపవాది మాటలు విన్నారో, ఆ టెంప్టేషన్ ఆకర్షణలకి ఈ లోకానుసారమైన జీవితానికి చోటిచ్చారో అప్పుడే వారి జీవితాలకు మరణం వచ్చింది. ఈ రోజున నువ్వు ఎంత గొప్పగా జీవించావనేది కాదు, నీ యొక్క మరణ దినాలు లేకపోతే నీ చివరి దినాలలో నీకు ఎంతమంది ఆత్మీయులు సంపాదించుకున్నావు, నీ చివరి దినాలలో నిన్ను మరి పలకరించేవారు, నిన్ను పట్టించుకునేవారు, నిన్ను ప్రేమించేవారు నీకు ఎంతమంది ఉన్నారు. ఈ రోజు నేను కలుసుకోవాలి, మాట్లాడాలి, లేకపోతే నీ వెంట పడి చచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవన్నీ కూడా ఈ లోకానుసారమైన ప్రేమలు, అవన్నీ కూడా వ్యర్థమే. వాటిని విడిచిపెట్టాలి. ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని నిత్య నాశనానికి నిత్య నరకానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శాశ్వతమైన ప్రేమ, నువ్వు ఎటువంటి ఘోరమైన పాపిలో ఉన్నా, లేకపోతే ఎటువంటి ఘోరమైన పాపం, ఆ త్రాగుడు అనే వసనం ఉన్నా, జారత్వం ఉన్నా, వ్యభిచారం అని ఏ పాపపు క్రియల్లో ఉన్నా సరే వాటి నుంచి విడిపించి నీకు ఏసే స్వరక్తం ఇచ్చి నిన్ను ఆయన రక్షణ ద్వారా ఆ నిత్యరాజ్యానికి చేర్చాలనుకుంటున్నాడు. ఈ రోజున నిన్ను అసలు నీకు ఉన్న పరిస్థితిలో ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు ఆ బాత్రూమ్కి వెళ్ళి ఒళ్ళంతా చేసేసుకుంటే ఆ యొక్క వ్యక్తిని ఎవరైనా సరే శుభ్రం చేస్తారా? తన కన్న తల్లి తప్పితే ఎవ్వరు కూడా, అంటే కన్న తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి పెంటలో ఉన్నా సరే ఆ పెంటను బట్టి కూడా ఆమె ఏం చేస్తుందంటే చిరాకు పడదు కానీ ముద్దు పెట్టుకుని నానా బంగారం అని చెప్పి ముద్దు పెట్టుకొని వెంటనే వెళ్ళి వాడిని శుభ్రం చేస్తుంది. అంటే ఈ రోజున పాపం అనే పెంట, పాపం అనే జారత్వము, లేకపోతే వ్యభిచారము, మోహపు చూపులు, ఆలోచనలు, వార్త వీరితో మాట్లాడాలి, అపవాది ఎప్పుడు కూడా ఊచి ఊరిలాగా వారిని అభిమానించాలి, వీరిని అభిమానించాలి, ఆ మూవీస్ చూడాలి, ఈ మూవీస్ చూడాలని చెప్పి మనల్ని అట్రాక్షన్ గురి చేసేసి ఈ లోకానుసారమైన జీవితంలోనికి నిత్య నాశనానికి నడిపిస్తున్నాడు. ఆ రొంపిలో ఆ పెంటలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ రోజున ఆ పెంటను కడిగి వేసి ప్రేమతో నిన్ను హత్తుకోవాలని, ముద్దు పెట్టాలని, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మా, ఏ పాపంలో, ఏ వ్యసనంలో, ఏ ఎడిక్షన్కు బానిస వైపున, త్రాగుడైనా, తిరుగుడైనా, ఏ మత్తు పానీయాలకి నువ్వు బానిస వైపున దేవుడు నేను పిలుస్తున్నాడు. ఒకనొక దినాన ఈ సావిత్రి జీవితంలో నీది అవ్వకూడదనే, నువ్వు ఎంతటి హీరో అయినా, ఎంత హీరోయిన్ అయినా, లేకపోతే ఎంత గొప్ప అధికారమైన, ఉన్నతమైన ఆ పదవిని అధిరోహించిన వ్యక్తివైనా సరే ఒకానొక దినాన ఈ రోజు నేను అభిమానించే వాళ్ళు రేపటి దినాన్ని నీకు ఉంటారా లేదో చూసుకో. ఆత్మీయులైన వారు ఎప్పుడు గుర్తొస్తారంటే నీకు ఏమీ లేనప్పుడు మాత్రమే నీకు ఆత్మీయులంటే ఎవరో తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని గుర్తించుకో. నిన్ను వలే దేవుడు నిన్ను వలే ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన బిడ్డల్ని, ఆయన చేసుకున్న బిడ్డలు ఎన్నడూ కూడా త్రోవ తప్పిపోకూడదనే శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఏ వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయినా, ఏ పెంటలో బురద పందిలో పొరులుతున్నా సరే, సిచ్యుయేషన్ లో ఉన్నా సరే వాటిని కడిగి మరలా నా బిడ్డలు నేను నా ఇద్దరు చేర్చుకోవాలని చెప్పి శాశ్వతమైన ప్రేమను కలిగిన యేసయ్య కావాలా? నిన్ను ఈ లోకానుసారమైన ఎడిక్షన్స్ కి బానిస చేసి ఎవ్వరు లేని దిక్కుమాల పరిస్థితిలో వదిలేసి నువ్వు బాగున్నావా లేదా అని చెప్పి అడిగే స్థితి లేకుండా ఒక హీనమైన స్థితిలో కిందకి ఈడ్చి పడేసే స్థితిలో, లేకపోతే నిన్ను ఎవరు పట్టించుకునే స్థితిలో ఏదో ఒక మూలన పడి ఉండే స్థితిలో నీవు ఉంటావా? మరి అట్టి స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. ఈ రోజున ఈ లోకానుసారమైన జీవితం ఎంతకాలం అనుభవించినా దాని ద్వారా వారు మరి ఈ సావిత్రి గారి గురించి చూసుకుంటే ఎంతో మంది నిర్మాతలకు, దర్శకత్తులకి మరి వారందరికీ కూడా ఎంతో ధనాన్ని సంపాదించి పెట్టుకుంది కదా. మరి ఆమె ద్వారా పొందుకున్న, ఆమె నటన ద్వారా ఎంతో మంది మరి సంపాదన మరి అందుకున్న వారే కదా. మరి అందుకున్న వారందరూ కూడా వచ్చి ఆమెను ఏమైనా చూసారా, సేవ చేశారా, ఆమెను ఏమైనా పలకరించారు అంటే దేవునికి స్తోత్రం. ఆ పలకరింపు, ఆ సేవా పరిచయలు ఆమెకు లేవనే చెప్పాలి. అంటే ఈ రోజున దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదనే, ఏ రొంపిలో ఉన్నా, ఏ పాపపు ఉచ్చులో ఉరిలో ఉన్నా సరే వాటి నుంచి విడిపించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అమ్మా నేను కలుసుకోవాలి, యవనస్తులైన బిడ్డలతో అమ్మా మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని, లేకపోతే నిన్ను ప్రేమిస్తున్నానని, లేకపోతే నీవంటే ఇష్టమని ఏ చాక్లెట్ ఇచ్చో, బిస్కెట్ ఇచ్చో, లేకపోతే ఏ లిటిల్ హార్ట్స్ ఇచ్చో, లేకపోతే ఏ బెలూన్స్ ఇచ్చో నీ ప్రేమకు వ్యక్తం చేస్తున్నామో జాగ్రత్త.
వారి ప్రేమ కంటే నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంతో గొప్పది, విలువైనది. ఈ రోజు నీకున్న సకల సౌకర్యాలు, లేకపోతే నీకున్న ఆశీర్వాదకరమైన భవిష్యత్తు తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే వచ్చింది కదా. నువ్వు చదువుకున్నా, ఉన్నత ఉద్యోగం చేస్తున్నా, ఆ స్థితిని నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే ఇచ్చిందని గుర్తించి, మాయ మాటలకు లొంగిపోకుండా నిజమైన ప్రేమ ఏదో గుర్తించి, ఆ ప్రేమతో హత్తుకొని జీవించే జీవితం నీవు నేను కలిగి ఉండాలి. అంతేకాదు గాని మనం ఆత్మీయలో సంపాదించుకోవాలి. మన అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనల్ని పలకరించేవాళ్ళు, మనల్ని పొగిడేవాళ్ళు మనకు ఆత్మీయులు కాదు. కానీ మనకి ఏమీ లేనప్పుడు మనల్ని ఆదరించేవారు, ప్రేమించేవారు, పలకరించేవారు మన నిజమైన ఆత్మీయులు మనం సంపాదించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి అటు రీతిగా మనం అందరము ఉండాలని దేవుడు ఆశించున్నారు. కాబట్టి ఈ రోజున పాపంలో కానీ వ్యసనంలో కానీ ఉండడం దేవుని చిత్తము కాదు. మరి యేషేబు గారు మరి ఆదికాండం 39 ఆదికాండం 39లో చూసుకుంటే యేషేబు గారు ఆయన సకల శాస్త్రాలు చదివిన ఆ వ్యక్తిగా ఉన్నారు. అంతేకాదు కానీ ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే అన్నదమ్ముల చేత అమ్మబడి ఒక ఫరో ఇంటికి దాసుడిగా వెళ్తాడు. ఆ దాసుడు అక్కడ ఉండి ఆయన అన్ని కూడా సమస్తము చక్కబెడుతున్న సమయంలో ఫరో ఆ యొక్క యజమాని భార్య యోసేపు మీద కన్ను వేస్తే ఆమె నుంచి పారిపోవడం జరిగింది. ఒక్కసారి 9వ వచనం చదువుతాను. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్టారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అరిను. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆ దినము ఆమె యేషపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనా ఆమెతో ఉండుటకైనా ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగలడు. తన వస్త్రం ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వనస్తులైన బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని హృదయంలో హత్తుకుని బిడ్డలు, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అంటే తెలుసుకున్న బిడ్డలు ఎవరైనా సరే పాపానికి దూరంగా పారిపోతారు, వ్యసనాలకు దూరంగా పారిపోతారు, ఈ లోకానుసారమైన ఎడిక్షన్స్ కి దూరంగా పారిపోతారు. అది సినిమాలైనా, సీరియల్ అయినా, లేకపోతే ఏ త్రాగుడైనా, ఏ మద్యపానమైనా, ఏ మత్తు ఎడిక్షన్స్ అయినా, వేటి నుంచైనా పారిపోవాలి. యేషేపు నీతిమంతుడు. నాకు శ్రేష్టమైన ఉద్యోగం ఉంది, శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇచ్చాడు, నాకు ఇవన్నీ తప్పితే నీ భర్త నన్ను మరి నిన్ను అప్పగించలేదని చెప్పి ఆమె దినదినం ఆమె ఏం చేస్తుందంట, మాట్లాడుతుంది. మరి మనతో మాట్లాడాలని, శయనించాలని, లేకపోతే మనల్ని చూడాలని, కలుసుకొని ఇలాంటి వ్యర్థమైన కార్యాలు చేస్తే యవ్వనస్తులైన ప్రతి బిడ్డతో కూడా దేవుడు ఈ రీతిగా యేషేపు వలె నువ్వేం చేయాలంటే పాపానికి దూరంగా పారిపోవాలి, లోకానికి దూరంగా పారిపోవాలి. ఈ లోకానుసారమైన జీవితం అంతా కూడా నిత్య నాశనానికి నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఉన్నతమైన హోదా కలిగి, ఉన్నతమైన ఆశీర్వాదం ఉన్నతమైన భవిష్యత్తు కలిగింది, ఎంతో శ్రేష్టంగా నేను ఉన్నాను, నాకేంటి, నా మీద 10 మంది బతుకుతున్నారని చెప్పి సావిత్రి వలె ఉన్నా సరే, ఆ స్థితి చూసుకుంటే ఒకానొక దినాన్ని నిన్ను అభిమానించే, నీ పరిస్థితి బాగాలి నిన్ను అభిమానించేవారు కదా, నీ ముఖం చూసేవారు కూడా ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వేం చేయాలి? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే నిజమైన దేవుని కలిగి ఉండాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. నీకున్న హోదాను బట్టో, నీవు అనుభవిస్తున్న స్థితిని బట్టో రేపటి దినాన్ని నిన్నెవరో ఒకరు వచ్చి చూస్తారనుకోవడం అది వృధా ప్రయాసం మాత్రమే. నిజమైన నీ ఆత్మీయులు ఎప్పుడు నీకు అన్నీ ఉన్నప్పుడు కంటే ఏమీ లేనప్పుడే నీకు నిజమైన ఆత్మీయ ప్రేమను చూపించేవారే నిజమైన స్నేహితులు, నిజమైన ఆత్మీయులు, నిజమైన దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కావాలా, నిత్య నాశనానికి నడిపించే ఆ అపవాది లోకానుసారమైన జీవితం కావాలా అని దేవుని నిన్ను అడుగుతారు. మరి ఏ జీవితం ఎంచుకొని దేవుని సన్నిధిలో సాగిపోతావో ఓ యవనస్తుడా, ఈ రోజు నీ జీవితం దేవునికి అప్పగించుకో. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారు. ఈ మాటలు దీవించి ప్రతి బిడ్డలలో ఫలించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.